వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. నేను ఇప్పుడు దాకా మీ అందరికి ప్రాగ్ లో ఉన్న ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే షేర్ చేశాను కదా. ఈ వీడియోలో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీ అందరికీ చెప్పాను కదా, హోటల్లో మాకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని. సో ఆ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటి అని కూడా మీ అందరికి చూపిస్తాను. ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్మనీ విశేషాలు. మీరు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడొచ్చు. అండ్ అంతేకాకుండా నేను జర్మనీ గురించి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీ దాకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, పొద్దున్నే లేచి హోటల్లో పెట్టి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్తున్నాము. పొద్దున్నే లేచి ఎందుకు వెళ్తున్నామంటే, ఒకవేళ లేట్ అయింది అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోద్దన్న భయంతో వెళ్తున్నాం అనమాట. 10కే బ్రేక్ఫాస్ట్ అంతా క్లోజ్. ఒకవేళ ఇక్కడ అయిపోయింది అనుకోండి, మళ్ళీ బయట డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా, అందుకనే అనమాట కంగారు. బ్రేక్ఫాస్ట్ అయితే చూస్తున్నారు కదా, చక్కగా అన్ని సదిరారు. కాకపోతే ఏది మన ఇండియన్ స్టైల్లో ఉండదు అనుకోండి. బ్రేక్ఫాస్ట్ మొత్తం వీళ్ళ స్టైల్లోనే ఉంటది అనమాట. ఇక్కడైతే రకరకాల జామ్స్ అయితే పెట్టారు బ్రెడ్ లో పెట్టుకుని తినడానికి అనమాట. చాక్లెట్ సాస్ అని, ఆప్రికాట్ అండ్ బ్లూబెర్రీ సాస్లు అయితే పెట్టారు. హాఫ్ బాయిల్డ్ ఎగ్ అండ్ ఫ్రైడ్ ఎగ్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఏది చేతితో తీసుకోకూడదు అనమాట. ఇక్కడ గరిటెల్లా కనిపిస్తున్నాయి చూసారా, వాటితోనే తీసి మనకు కావాల్సిన ప్లేట్ లో వేసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ పుల్టా కూడా పెట్టారు. 2 రకాల జ్యూసులతో పాటు వాటర్ కూడా పెట్టారు. ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అనమాట. అవైతే ఇక్కడ ఇంకా రకరకాల బ్రెడ్స్ అయితే ఉన్నాయి. మా వారైతే క్రోజన్స్ అయితే వేసుకుంటున్నారు ప్లేట్ లో. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న బ్రెడ్స్ ఏట్ల పేర్లు నాకు తెలియదు అనమాట. క్రోజెంట్ పేరు ఒక్కటే తెలుసు. మా వారైతే ప్లేట్ లో 2-3 రకాల బ్రెడ్స్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో కేక్ లా ఉంది. అసలు అది కేకో బ్రెడ్డో కాదో కూడా నాకు తెలియదు అనమాట నిజంగా. పక్కన బ్రెడ్ స్లైసెస్ కూడా ఉన్నాయి. ఆ బ్రెడ్ స్లైసెస్ ని వేడి చేసుకోవాలి అంటే మిషన్ లో పెట్టి చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రకరకాల బ్రెడ్స్, రస్కుల టైప్ లో ఏవేవో ఉన్నాయి. బేసికల్లీ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బ్రెడ్స్ తింటారు కదా, అందుకనే ఎక్కువ బ్రెడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బ్రెడ్స్ ని ఉత్తుగా కూడా తినేయచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఇలా బ్రెడ్ మధ్యలో మీట్ గానీ, చీజ్ గానీ, ఇలా వెజిటబుల్స్ గానీ ఏవో ఒకటి పెట్టుకుని తింటారనమాట. సో రకరకాల మీట్ అండ్ చీజ్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే ఓన్లీ వెజ్ తినాలి అనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడ కీరా ముక్కలు, టమాటా ముక్కలు అండ్ సలాడ్ లీవ్స్ అయితే ఉన్నాయి. వీటిలన్నిటిని కలిపి సలాడ్ కూడా చేసుకుని తింటారనమాట వీళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్స్ కూడా పెట్టారు. చిన్న ప్యాకెట్లా ఉన్నాయి చూసారా, అవే బటర్స్ అనమాట. 2-3 రకాలు ఉన్నాయి ఆ బటర్ లో కూడా. అండ్ వీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా యోగర్ట్ కూడా తింటారు. మామూలుగా ప్లెయిన్ యోగర్ట్ కాదనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్ తో చేసిన యోగర్ట్స్ అయితే తింటారు. సో అందుకనే ఇక్కడ చాలా రకాల యోగర్ట్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, 2-3 రకాలు పెట్టారు యోగర్ట్స్ లో కూడా. అండ్ చిన్నగా బ్లూ కలర్ లో కప్స్ లా కనిపిస్తున్నాయి చూసారా, అవి కూడా యోగర్ట్ కప్సే. సీరియల్స్, మ్యూస్లీ, చాకో చిప్స్, పాలు, కాఫీ ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని, ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినేయచ్చు అనమాట. నో వరీస్, మన కడుపు నిండే అంత వరకు తినచ్చు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి చైర్స్ అండ్ టేబుల్స్ అయితే ఇలా వేశారు. మనం ప్లేట్ నిండా తెచ్చుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని హ్యాపీగా తినచ్చు. టిఫిన్ తినేసి ఈ ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఈ ప్లేస్ లో ఉన్న దీన్ని దగ్గర నుంచి చూడడానికి మినిమం మేము 2.5 hours లైన్ లో వెయిట్ చేసాం అనమాట. ఇక్కడ టవర్ లా కనిపిస్తుంది చూసారా, ఇదైతే బుక్స్ తో తయారు చేసింది. నాకైతే అంత వీడియో తీయడం కుదరలేదు. ఈ ప్లేస్ లో వెనకాల బోల్డ్ మంది లైన్ లో ఉండేసరికి సరిగ్గా తీయలేకపోయాను. బట్ కొన్ని షార్ట్స్ అయితే తీసాను. షార్ట్స్ లో మీ అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. 2 నిమిషాలు ఆ బుక్స్ టవర్ చూడడం కోసం 2.5 గంటలు లైన్ లో నుంచున్నాను. అబ్బా సాయిరామ్ అనిపించింది అసలు. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే, పుణ్యకాలం అంతా అక్కడే అయిపోయింది. ఇంకా అక్కడ అది చూసుకున్న తర్వాత డాన్సింగ్ బిల్డింగ్ అని ఇంకొక ప్లేస్ అయితే ఉంది అని చెప్తే, ఇంకా ఆ డాన్సింగ్ బిల్డింగ్ చూడడానికని ఇలా వచ్చామన్నమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సన్ అయితే బాగా షైన్ అయ్యారు. చాలా బాగుంది. బిల్డింగ్ అయితే చాలా మెరిసిపోతుంది. అదిగోండి అల్లంత దూరాన ఒక బిల్డింగ్ వంకల్ టింకర్ గా కనిపిస్తుంది చూసారా, అదే డాన్సింగ్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ చూడడానికి డాన్స్ వేస్తున్నట్టు ఉంటదంట. సో అందుకని ఇలా డాన్సింగ్ బిల్డింగ్ అని పేరు పెట్టేశారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బిల్డింగ్ వెనకాల చాలా చరిత్ర అయితే ఉంది. అప్పట్లో ప్రాగ్ లో వార్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కి చాలా డ్యామేజ్ అయిందంట. సో ఈ బిల్డింగ్ ఎలా రెనోవేట్ చేయాలో తెలియక ఫైనల్లీ ఇలా రీమోల్డ్ చేశారంట. సో ఇలా రీమోల్డ్ చేసిన తర్వాత బిల్డింగ్ అయితే డాన్స్ వేస్తున్నట్టు ఉంది అని దానికి ఆ పేరు పెట్టారు. బుక్స్ టవర్ డాన్సింగ్ బిల్డింగ్ చూసేటప్పటికే నైట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నైట్ వ్యూ చూడడానికి ఒక ప్లేస్ ఉంది అంటే అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు చూద్దామని. ప్రాగ్ అయితే ఎంతో కొంత మీ అందరికీ చూపించాను కదా. సో ఇవన్నీ ప్లేసెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకైతే చెప్పండి. అండ్ నా ఒపీనియన్ కి వస్తే, మొత్తం తిరిగిన తర్వాత నాకేమనిపించింది అంటే సూపర్ డూపర్ బంపర్ అని నేనైతే ఏం చెప్పను. ఏదో అలాగా టైం పాస్ కి తిరగచ్చు అనమాట. వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇల్లులన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి. అండ్ దగ్గరగా కూడా ఉన్నాయి. అండ్ నైట్ అయిపోయింది కాబట్టి లైట్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి చూడడానికి కదా. అండ్ మనమైతే ఇప్పుడు చాలా పైకి అయితే వచ్చేసాము ఈ వ్యూ పాయింట్ చూడడానికి. సో కిందకి
వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో వాటి మీద దిక్కుంటా మనం అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడే పక్కన ప్రాగ్ కాస్టిల్ అయితే ఉందంట. సో అది కూడా చూసి ఇంకా దిగి వెళ్ళిపోదాము అని అయితే అనుకున్నాము. ఈ యూరోపియన్ కంట్రీస్ లో కాస్టిల్స్ చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి సిటీలోనూ ఏదో ఒకటి ఉంటది. కాకపోతే కొన్ని ప్లేసెస్ లో పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట. అండ్ ఈ కాస్టిల్ ఎదుర్కొంటే ఇలా బాడీ గార్డ్స్ అయితే నుంచుని ఉన్నారు. ఎలా నుంచున్నారో చూడండి, అసలు ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేదనమాట తనలో. అండ్ కాస్టిల్ అయితే ఇదే. ఈ కాస్టిల్ వచ్చేసరికి 10th సెంచరీలో కట్టారంట. మొత్తానికి ఫుల్ గా అలసిపోయాం అనమాట. సో కాస్టిల్ దగ్గర కూడా ఎక్కువసేపు అయితే లేము, తిరిగి ఇంకా రూమ్ కి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రాగ్ లో ఇదే మా లాస్ట్ డే కూడా. అండ్ ప్రాగ్ లో ఉన్నన్ని రోజులు మాకు వీలైనంత వరకు ప్రాగ్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేస్లు అయితే మేము కవర్ చేసాము. అండ్ కవర్ చేయడమే కాదు, మీ అందరికి కూడా చూపించాను. ఒకవేళ ఎవరైనా సరే ప్రాగ్ లో వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను. ఇలా వెళ్లే దారిలో నాకు ఈ లైట్ బాగా నచ్చింది. సో అందుకనే ఫోకస్ చేసి మరి వీడియో తీసాను. ఒక లైటే అనుకున్నాను, ఇలా దారిలో వెళ్తా ఉంటే ఇలాంటి లైట్స్ అయితే ఇంకా కనిపించాయి. సో అందుకనే మళ్ళీ ఫోకస్ చేశాను. బాగుంది కదా నిజంగా ఈ లైట్ అయితే. ఐ హోప్ మీరు ప్రాగ్ గురించి ఎంతో కొంత తెలుసుకున్నారు అని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.